టెట్ డిఎస్సి పరీక్ష సమయాన్ని 30 రోజులు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. 90 రోజులకి పెంచాలని ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాము. ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోట్రేష్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన రాప్తాడ్లో సిద్ధం సభకు విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అడ్డుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో 2024 డిఎస్సి 6100 పోస్టులు అని కేటగిరీలకు ఏకపక్షంగా 770 రూపాయలను ఆన్లైన్ లో ఫీజు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా పరీక్ష సమయాన్ని 30 రోజులకే కుదించడం ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాము. ప్రతి ఎగ్జామ్ కూడా 90 రోజులు సమయం నిర్ణయించాలి. కానీ అలా కాకుండా 30 రోజుల సమయాన్ని కేటాయించడం నిరుద్యోగులు ఒత్తిడితో ప్రాణాలు తీసుకోవటానికి సిద్ధపడుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేకుండా ఉంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా 117 జీవోలను రద్దు చేయాలి. అప్రెంటిస్ విధానాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అన్ని రకాలుగా ఆదుకుంటాం. నిరుద్యోగులు పట్ల చిత్తశుద్ధితో ఉన్నాము. నిరుద్యోగుల హామీలను నెరవేరుస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల నిరుద్యోగుల జీవితాలతో ఈ 4.5 ఏళ్లు ఆడుకోవడం, అరాకురగా ఉద్యోగాలు వదులుతూ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా కంటికి కనిపించడం లేదు. రాష్ట్రంలో యువతి యువకులు ఉద్యోగాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలం చెందారు. డిపిటి చేసినటువంటి పిఈటి పోస్టులో అభ్యర్థులు దాదాపు 8,000 మంది ఉంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఒక పోస్టు భర్తీ చేసిన దాఖలు లేవు. అదే విధంగా రాష్ట్రంలో నలుదిక్కులో అదే విధంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి చెక్ పోస్టుల్లో ఎస్పీ ఉద్యోగులు తీసేసి రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి మాదక ద్రవ్యాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయదుర్రం తాలూకా కార్యవర్గ సభ్యులు యోగేంద్ర, రాయదుర్రం నాయకులు దినకర్, తేజ, మాధవ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులు చేసిన మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటా. ఏదైతే మాకు ఉద్యోగాలు కావాలో ఆ ఉద్యోగాలు వదిలేంత వరకు కూడా 117 జీవోను రద్దు చేసేంత వరకు కూడా ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి అడ్డుకోవడానికి ప్రత్యక్ష కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరిక చేస్తూ